నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. నా పేరు జయ. ముందుగా ముఖ్యాంశాలు. ద్వారకా పీఠాధిపతిపై దేశవ్యాప్తంగా కేసుల నమోదు. స్వరూపానంద వ్యాఖ్యలపై భక్తుల ఆగ్రహం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ. భాగ్యనగరంలోని బోనాల ఉత్సవాలపై భక్తి టీవీ ప్రత్యేక కథనం. తాడేపల్లిగూడెంలో ముగిసిన బల్సులమ్మ జాతరోత్సవాలు. అమ్మవారి చీరలు వేలం దక్కించుకునేందుకు పోటీ పడ్డ భక్తులు. అభివృద్ధి దిశగా శ్రీశైల దేవస్థానంలో అన్నదాన సత్రం. నిత్యం 5,000 మందికి అన్నదానం చేసేందుకు ఏర్పాట్లు. షిరిడీ సాయిపై ద్వారకా పీఠాధిపతి చేసిన అనుచిత వ్యాఖ్యలను భక్తులు ఖండిస్తున్నారు. దేశవ్యాప్తంగా సాయినాథుడు భక్తులు స్వరూపానంద వ్యాఖ్యలపై నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది భక్తులు స్వామి స్వరూపానందపై పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. షిరిడీ సాయిబాబా దేవుడు కాదని, కేవలం సామాన్య మానవుడేనని ద్వారకా పీఠాధిపతి అన్నారు. ఆయనను హిందువులు పూజించడం సరికాదని సూచించారు. హిందువుల్ని విభజించేందుకు చేస్తున్న విదేశీ కుట్రలో భాగంగా సాయి ఆలయాలు నిర్మిస్తున్నారని ఆయన ఆరోపించారు. जिस आदमी को हम इसलिए नहीं मानते कि हमारे शास्त्रों में उसकी कोई चर्चा ही नहीं है। तो आपके किस पुराण में लिखा है कि शिरडी का साईं बाबा पैदा होगा? तो वो भगवान तो नहीं हो सकता। और दूसरी चीज़ है कि अगर हम गुरु माने तो गुरु का जो चरित्र है उसमें सच्चता होनी चाहिए। तो वो मांसाहारी था, पुलाव खाता था, तो क्या आप ऐसा गुरु उचित समझते हैं? तो हम तो ये मानते हैं कि दो बातों से షిరిడీ సాయిపై స్వామి స్వరూపానంద చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపుతున్నాయి. సాయి భక్తులు దేశవ్యాప్తంగా అనేక ఆందోళనలు చేపడుతున్నారు. మరికొందరైతే స్వరూపానంద తమ మనోభావాలు దెబ్బతీశారంటూ కేసులు సైతం నమోదు చేశారు. భాగ్యనగరంలోనూ భక్తులు స్వామి స్వరూపానంద వ్యాఖ్యలపై మండిపడ్డారు. షిరిడీ సాయిబాబా మీద భక్తి ప్రేమతో కోటాను కోట్ల మంది అంతర్జాతీయ స్థాయిలో మనం చూసినట్లయితే ఎంతో మంది భక్తులు ఉన్నారు. కానీ దురదృష్టకరం ఏంటంటే స్వరూపానంద స్వామిజీ ద్వారకా పీఠాధిపతి ఆయన విఘ్నతను కూడా మర్చిపోయి సాయిబాబా మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయటం అన్నది కోటాను కోట్ల మంది సాయి భక్తుల యొక్క మానసికంగా వారి యొక్క మనోభిప్రాయాల మీద దెబ్బ కొట్టడం అనేది జరిగింది. ఇవాళ అంతేకాకుండా వారిచ్చిన ఆ సందేశము దురదృష్టకరమైనటువంటిది. ఏం చెప్తున్నారంటే హిందూ మతం సపరేటు, సాయిబాబాకు ఒక కొత్త మతం వచ్చింది అన్నట్లుగా ఆయన ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పైపెచ్చు ఇదంతా సాయిబాబా గుళ్ళు కట్టించడం అనేది అంతర్జాతీయ కుట్ర అనే పదాన్ని ఉపయోగించడం నిజ దారుణం. అంతేకాకుండా సాయి భక్తులు ఎవరు గంగా స్నానం చేయడానికి అనర్హులు, రాముడు ఆలయం వెళ్ళటానికి అనర్హులు, శివాలయానికి వెళ్ళటానికి అనర్హులు అని చెప్పటం దుర్మార్గం. ఇది 100% మేము సాయిబాబా చెప్పిన విధంగా సహనంగా ఉంటున్నాం. ఇది ఎంతవరకు సహించడం అనేది జరగదు. దయచేసి మా నమ్మకానికి మమ్మల్ని వదిలేయండి, మా భక్తికి మమ్మల్ని వదిలేయండి. మా నమ్మకం మాది, మా భక్తి మాది. మాకు అనుభవాలు కలిగినాయి, మా జీవితాలను ఉద్ధరించారు కాబట్టి మేము భక్తి శ్రద్ధలతో మేము గుళ్ళు కట్టుకుంటున్నాం. మీ దగ్గరికి వచ్చి ఒక్క రూపాయి కూడా మిమ్మల్ని అడగలేం మేము. అంతేకాకుండా మాకున్న భక్తి ప్రకారం మేము సేవలు చేసుకుంటున్నాం. మా నమ్మకాలతో చెలగాటాలు ఆడటం అన్నది మంచి పద్ధతి కాదు. స్వామి స్వరూపానంద వ్యాఖ్యలను 2 రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు ముక్త కంఠంతో ఖండించారు. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా సాయినాథునికి ప్రత్యేక పూజలు చేశారు. స్వరూపానంద వైఖరిని తప్పుపట్టారు. దైవం మానవ రూపంలో అవతరించడం కొత్తేమీ కాదని సాయి భక్తులు వాదిస్తున్నారు. ఎప్పటి నుంచి ఎంతో మంది జనాలు ఆయన నమ్ముకుని ఎంతోమంది ఆయన ఆశీస్సులు పొందుతూ ఆయన బతుకు తెరువులు అందరూ పైకి వచ్చిన వాళ్ళు. నాకు 33 ఏళ్ళు. నాకు చిన్నప్పటి నుంచి నేను 30 ఏళ్ళ నుంచి ఆయన సన్నిధానంలో ఆయన దగ్గరే ఉంటూ పెరుగుతున్నాను. ఇంతకంటే మరి ఇంక చెప్పసలు. అలాగే రాముడు కానీ కృష్ణుడు వీళ్ళందరూ కూడా మానవ జన్మైతే ఎన్నో కష్టాలు పడి ఎంతోమందికి మార్గం చూపించిన వారు. ఆ ఇదిలోనే బాబా వారు కూడా మరి వాళ్ళ ఆయన కొత్తగా వాళ్ళ బాబా దేవుడు కాదంటే అది అంతవరకు కరెక్ట్ కాదు. మనుషులందరూ ఒక రకంగా ఉండరు కదా. అట్లాగే ఎవరి అభిప్రాయం వాళ్ళకి, ఎవరి నమ్మకం వాళ్ళకి. అది వాళ్ళని స్వామీజీలు అంటే నమ్ముతారా? మరి వాళ్ళని స్వామీజీలు అన్నారు.
అందరూ నమ్మరు కదా స్వామీజీలు అంటే. రాముడు కృష్ణుడు మానవ రూపంలో నుంచే మహిమల్ని ప్రదర్శించారన్నారు. బుద్ధ భగవానుడు కూడా ఆ కోవకే వస్తాడని చెబుతున్నారు. సాయినాథుడు మహిమలు భక్తుల అనుభూతులతో మాత్రమే దేవుడిగా చెలామణి కాలేదని, ఆయన చూపిన మార్గం ఎప్పటికీ అనుసరణీయమైనదని విమర్శకులు సైతం ప్రశంసించడం విశేషం. ద్వారకాపీఠాధిపతి శంకరాచార్య స్వరూపానంద వ్యాఖ్యలపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ సాయితత్వ సేవ ప్రచార సమితి ఆధ్వర్యంలో స్వరూపానందపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో భక్తులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సాయి మందిరం నుంచి ర్యాలీ నిర్వహించారు. ద్వారకాపీఠాధిపతి సాయిబాబాపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. మీరు బాబా కోసం చెప్పంత అర్హత మీకు ఇక్కడ ఆయన కోటింగ్ సరిపోరు. నేను అనేది ఏంటంటే ఈరోజు మేము చెప్పిన దానికి ఆయన ఎటువంటి మాకు స్పందన రాలేదు కాబట్టి ఇప్పుడు మేము షిరిడీలో ఏదైతే జరిగిందో అదే పద్ధతిలో మేము కూడా ఇప్పుడు వెళ్ళి శాంతియుతంగా శ్రద్ధా సబూరి బాబా వ్యాఖ్యలు వింటూ మేము శాంతియుతంగా భక్తులు అందరం కలిసి సర్నాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆయన మీద కేసు ఫైల్ చేయాలని చెప్పి మేము హౌస్ ఆఫీసర్ కోరడం జరుగుతుంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిరూపం బోనాల పండుగ. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి జరుగుతున్న బోనాల ఉత్సవాలకు హైదరాబాద్ మహానగరం సిద్ధమవుతోంది. మరోవైపు ఇటీవలే బోనాలను రాష్ట్ర పండుగగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంతో 10 జిల్లాల్లో బోనాల ఉత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 29 నుంచి గోల్కొండ బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల సంబురాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా భక్తి భావంతో ఉత్సవాన్ని వైభవంగా జరుపుకుంటారు. చిన్న పెద్ద తేడా లేకుండా బోనమెత్తుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ నెల 29న గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలతో ఈ ఉత్సవం మొదలవుతుంది. తరువాత ఉజ్జయిని మహంకాళి లాల్ దర్వాజా అమ్మవారి బోనాలు జరగనున్నాయి. జంట నగరాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో ఆ ప్రాంత ప్రజలతో పాటు పక్క రాష్ట్రాల వాళ్లు కూడా పాల్గొనున్నారు. తమ కోరికలు తీరాలంటూ పోచమ్మ, ఎల్లమ్మ గ్రామ దేవతలకు భక్తులు ప్రత్యేకంగా మొక్కు చెల్లించుకుంటారు. 200 ఏళ్ల చరిత్ర కలిగిన బోనాల పండుగను వివిధ రూపాల్లో జరుపుకుంటారు. అమ్మవారికి ఇష్టమైన ఆషాఢమాసంలో ఈ ఘట్టాన్ని నిర్వహిస్తారు. పళ్ళు, పలహారపు బళ్ళు, పోతురాజుల విన్యాసాలు, రంగం వేడుకలు, గావు పట్టడంలో బోనాల సంబురాలు అంబరాన్ని తాకుతాయి. భాగ్యనగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల ఉత్సవాలతో కళకళ్లాడనుంది. సరైన కాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలి, ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా చల్లగా చూడాలంటూ అమ్మవారిని భక్తులు కోరుకుంటారని పండితులు అంటున్నారు. ఆషాఢ మాసంలో జరిగేటటువంటి విశేషమైన బోనములు ఈ నెల 29వ తారీఖు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 13, 14వ తారీఖులలో అమ్మవారికి బోనాలు మరియు రంగం కార్యక్రమం జరుగుతుంది. ఉజ్జయిని నుంచి ఈ యొక్క సికింద్రాబాద్ తీసుకొచ్చి ప్రతిష్ఠించడం జరిగింది కాబట్టి ఉజ్జయిని మహాకాళి అమ్మవారిగా పిలువబడుతున్నది. గత 200 సంవత్సరాల నుంచి అమ్మవారికి ఈ యొక్క బోనాలు జరిపించడం జరుగుతున్నది. ఈసారి చాలా ఉద్రేకతతో అందరూ వెయిట్ చేస్తున్నారు అనుకుంటాను. ఎందుకంటే మన తెలంగాణ వచ్చాక ఫస్ట్ టైం మన మహంకాళమ్మ టెంపుల్లో బోనాలు అనేది చాలా ప్రాముఖ్యత ఉన్న విషయం కాబట్టి ఖచ్చితంగా అందరు ఎదురు చూస్తున్నట్టు. చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ తెలంగాణ వచ్చింది కాబట్టి ఇంకా మంచిగా ఉత్సాహంగా బాగా చేసుకుని అందరూ హ్యాపీగా ఉంటారని అనుకుంటున్నాను. నేను తెలంగాణలో బోనాలు చాలా బాగా జరుగుతాయండి. మినిస్టర్లు, మంత్రులు అందరూ కూడా వస్తారు. బ్రాహ్మణం కొన్ని వేల మంది వస్తారు, లక్షల మంది వస్తారు. ఇక్కడ ప్రతి శుక్రవారంకు 5,000 మంది దాకా వస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటి పండుగ బోనాలు. దీంతో బోనాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది టీ సర్కార్. ఇటీవలే బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో ఈసారి రెట్టించిన ఉత్సాహంతో అటు ప్రభుత్వం ఇటు ప్రజలు వైభవంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, పోలీస్ శాఖల సమన్వయంతో బోనాల ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల కోసం ఆలయాలను పూల తోరణాలు, విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శ్రీ బలసలమ్మ తల్లి జాతర ఉత్సవాలు కనుల పండుగగా ముగిశాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా అమ్మవారిని కాశీ అన్నపూర్ణాదేవిగా అలంకరించారు. అమ్మవారికి సమర్పించిన చీరలను వేలం వేశారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. చీరల వేలం ద్వారా 4,09,000 రూపాయలు లభించాయి. జాతర ముగింపును పురస్కరించుకుని సుమారు 50,000 మంది భక్తులకు అన్నదానం చేశారు. 3 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి 6,87,000 రూపాయల ఆదాయం సమకూరింది. భక్తి విశేషాలలో స్వల్ప విరామం.